ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్ కోసం వస్తాడు. అది ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ అనేది రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ కోసం సినిమా అంతా. మా ఫ్రెండ్ కోసం ఎందుకు వచ్చాడు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ కోసం రివీల్ చేస్తాడు మొత్తం. అసలు రజనీకాంత్ ఏంటి అనేది. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? పవర్ హౌస్ అంటే పాయింట్, అది సినిమా పాయింట్. అది సినిమా అంతా దాని మీద నడుస్తుంది. బాగుంది. ఇంకా సెలవు బాగుందన్న సినిమా. బాగుందన్న అది రూపాయలు సూపర్. బాగుంది బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. బాగుందండి. బాగానే ఉంది. బాగుందన్న. చాలా బాగుందన్న. బాగుందన్న. చాలా బాగుంది. సినిమా బాగుంది. నాగార్జున విలన్ క్యారెక్టర్ బాగుంది. మౌనిక సూపర్. బాగుంది బ్రో. ఓకే సూపర్ ఎక్సలెంట్. బాగుందని. చాలా బాగుందన్న. మైండ్ బ్లోయింగ్ అన్న. బ్లాక్ బస్టర్. అలా చూడొచ్చు ఒకసారి. బాగుంది భయ్య. బాగానే ఉంది. పార్ట్ 2 లేదు. సూపర్ హిట్. చాలా బాగుంది. రేటింగ్ 4.2. చాలా బాగుంది అన్న. రెండు అసలు ప్యాకెట్ వేసారు మొత్తం. రజనీకాంత్ మాస్. బాగుంది. దాంట్లో మాస్ బాగుందండి. బాగుంది. చాలా బాగుంది బాబు ఈ మూవీ. కానీ లియో, విక్రమ్ తర్వాత ఖైదీ ఎక్స్పెక్ట్ చేశా. దానికి దీనికి బిల్కుల్ సంబంధం అయితే లేదు. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. టెస్టుల మీద టెస్టులు ఉన్నాయి. మేబీ పార్ట్ 2 రావచ్చు అనుకుంటున్నా. ఇంకా చాలా కథ బీ కంటిన్యూడ్. చాలా నేను చెప్పాను కదా, లియో, ఖైదీ, విక్రమ్ లాంటి గేమ్స్ సింక్ అవ్వలేదు. మేబీ 2లో చూస్తాం. 2 వస్తుంది అనుకుంటున్నా. చాలా బాగుంది. సినిమా కాదు భయ్య, అరచకం లోన అంత బాగుంది సినిమా. చాలా బాగుంది. బాగుంది. చూడొద్దు. మరీ దరిద్రం. నాగార్జున కోసం అసలు చూడొద్దు. అసలు వచ్చిందా నాగార్జున కోసం వేస్ట్. అసలు సినిమా టోటల్గా అసలు దేనికంటే బెటర్. ప్రశాంతంగా మూవీ రూల్స్లో అయ్యంలో చూడడం బెటర్. అసలు బాగోలే మూవీ అయితే. వేస్ట్ చెప్తున్నాగా.